చాలా మంది స్టూడెంట్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా మాస్టర్ చేయడానికి అబ్రాడ్ వస్తుంటారు. మీరు వచ్చే ముందు చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఏదైతే కోర్స్ లో మాస్టర్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారో అండ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో దానికి రిలేటెడ్ స్కిల్స్ అనేది మీరు ఇండియాలో ఉన్నప్పుడే నేర్చుకోండి. సర్టిఫికేషన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ అక్కడ ఉన్నప్పుడే చేయండి. ఎందుకంటే మీకు అక్కడ చాలా టైం ఉంటది. సో అండ్ అఫోర్డబుల్ రేట్ లో కోర్సెస్ కూడా ఫినిష్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నా హాస్టల్లో ఉన్నా ఈ కోర్స్ అటెండ్ అయినప్పుడు మీకు చాలా పనులు ఈజీగా అయిపోతాయి. మీరు కుకింగ్ చేయాల్సిన పని లేదు, క్లీనింగ్ చేయాల్సిన పని లేదు, పార్ట్ టైం చేసే పని ఉండదు. సో మీరు కోర్స్ మీద కంప్లీట్ గా డెడికేట్ చేయొచ్చు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మీరు యూనివర్సిటీకి వెళ్ళాలి, పార్ట్ టైం జాబ్ చేయాలి, అండ్ వంట మీరే చేసుకోవాలి, క్లీనింగ్ మీరే చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు గంటకి ఎంత అని చెప్పి క్యాల్కులేట్ చేస్తారు. సో మీకు టైం ఉండదు. ఏదైనా కోర్స్ చేయాలన్నా, సర్టిఫికేషన్ చేయాలన్నా చాలా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ కనుక మీరు ఇండియాలో స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోకుండా, కోర్స్ నేర్చుకోకుండా ఇక్కడికి వస్తే కనుక మీకు ఇక్కడ కోర్స్ అనేది ఫీజు 500 నుంచి 1500 pounds ఆ రేంజ్ లో ఉంటాయి. మీ టాలెంట్ తో పాటు మీకు లక్ ఉన్నట్టయితే సో మాస్టర్స్ అయిపోక ముందుకే మీరు జాబ్ కొట్టొచ్చు. ఆల్రెడీ ఇక్కడ PSW అనేది 6 months తగ్గించిల్లు. సో మీరు ఒక 3 to 6 months లేట్ అయినా పర్లేదు, కానీ ఇండియాలో ఉన్నప్పుడే కోర్స్ అటెండ్ అయ్యి మంచి ప్రాజెక్ట్ చేసుకొని ఎక్స్పీరియన్స్ తో రండి. అప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. జై హింద్.